నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ వెళ్తున్న ఆశాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శాంతియుత ఆందోళనలు విచ్ఛిన్నం చేయడానికే ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు నటిస్తుందన్న యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీ రాణి. జనసేన పార్టీలో చేరనున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ నెల 7వ తేదీ శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో భారీ అనుచర ఘనంతో పార్టీలో చేరేందుకు సన్నాహాలు. ఘనంగా పిఠాపురం మహారాజా వారి 60వ వర్ధంతి. శ్రీ సంస్థానం మెయింటెనెన్స్ నిమిత్తం 570 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన మహాదాత అని కొనియాడిన శ్రీ సంస్థానం సత్రం కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీరాములు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారం తగ్గించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో విజయవాడ వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీ రాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు గత 6 ఏళ్ల నుండి వేతనాలు పెంచలేదని, ఇదే సందర్భంలో నిత్యావసర సరుకుల ధరలు కొన్ని 100% పెరుగుతున్నాయని, చాలని వేతనాలతో కుటుంబాలు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. తక్షణం ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తల శాంతియుత ఆందోళనలను విచ్ఛిన్నం చేయడానికే చర్చలు జరుపుతున్నట్లు నటిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం అంగీకరించిన మినిట్స్ మేరకు గ్రాట్యుటీ, మెటర్నిటీ లీవ్, ఉద్యోగ విరమణ కాల పరిమితి జీవోలను తక్షణం విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పాప, మణి, సత్యవతి, ధనలక్ష్మి, కృపారాణి, పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆశాలందరూ కూడా ముఖ్యమంత్రికి ధన్యపత్రం ఇవ్వడం కోసం విజయవాడకి ఈరోజు బయలుదేరాలని చెప్పే నిర్ణయం గత నెల 19వ తారీఖున జరిగింది. అప్పుడే ప్రకటించాం. అదంతా గవర్నమెంట్ దృష్టిలో ఉంది. ఎత్తిగడగైనా 4వ తారీఖుని చర్చలకని చెప్పి ఇచ్చాం. దేనికోసం అంటే దీన్ని డిస్టర్బ్ చేయడం కోసమే. దానికి ఒకరోజు ముందు ఏంటంటే మీడియా అంతా అదే పనిగా ప్రచారం చేసింది ఏంటంటే ఆశాలకు వరం ఇచ్చారట. మరి ఏం వరం ఇచ్చారో ఆయనకి ఎవరో బుర్ర ఎవరో పనిచేస్తుందా ఏంటి? ప్రసూతి సెలవులు 120 రోజులు ఇచ్చారు. 15 ఏళ్ల క్రితం మొదలైంది, 16 ఏళ్ల క్రితం మొదలైంది ఈ వ్యవస్థ. ఇప్పుడు ఇస్తారట. ఈ 15 ఏళ్ళలో జరిగిందంటే బిడ్డలుగానే వయసున్న వాళ్ళు అందరూ దాటేశారు. ఎవరూ లేరు. 100కి 1-2 మిగిలేరు అంతే బిడ్డలుగానే. వాళ్ళు మిగతా వాళ్ళందరూ వయసు దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. ఇస్తే 15 ఏళ్ల క్రితం ఇస్తే అప్పుడు అందరికీ ఉపయోగపడి ఉండేది. ఇప్పుడు ఎవరో లేరు కాబట్టి ఇస్తూ ఉంటారు. అది వరం అని చెప్పి మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకేంటి, గ్రాట్యుటీ ఇస్తారట. ఇక గ్రాట్యుటీ అంటే 30 ఏళ్ళ తర్వాత ఇస్తాడు. చంద్రబాబు నాయుడు ఉంటాడో పోతాడో లేదో కూడా తెలియదు. 30 ఏళ్ళ తర్వాత ఏంటి? అసలు పరిస్థితి ఏంటి? గౌరవ వేతనం ₹1 పెంచలేదు. 2019లో పెంచారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. 6 ఏళ్ళు అయింది. ఈ 6 ఏళ్లలో అన్ని రకాల సరుకుల ధరలు పెరిగాయి. అది మీకు కూడా తెలుసు. ₹1 గౌరవ వేతనం పెంచకుండా వరం ఇచ్చాడు అని చెప్పేది నోటుకొచ్చాడు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూలిపోయింది. ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు చేయకుండా
గతంలో ఇచ్చినటువంటి మినిట్స్ ఏవైతే ఉన్నాయో గత గవర్నమెంట్ హయాంలో జరిగిన చర్చల సందర్భంగా ఇచ్చినటువంటి మినిట్స్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యుయేటీ ఇస్తాం, అలాగే 62 ఏళ్ళకి వయోపరిమితి పెంచుతాం, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు, అలాగే మెటర్నిటీ లీవ్ 180 రోజులు ఇస్తామని చెప్పి ప్రకటించారు. చాలా మంచిది, సంతోషకరమే. అది కూడా మినిట్స్లో భాగమే. అయితే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ధరలు తట్టుకుని జీవించడం అసలు సాధ్యం కావట్లేదు. ఓ పక్క కరెంటు బిల్లు, ఈ నెల వచ్చిన బిల్లు అయితే చాలా ఘోరం అన్నమాట. కరెంటు బిల్లు పెరిగిపోయింది. ఓ పక్క రకరకాల పన్నులు, అప్పులకి వడ్డీలు కట్టుకుని తీర్చుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు వేతనాలు పెంచండి అని అడుగుతుంటే ఆ వేతనాలు పెంచమని ఈవేళ వెళ్తున్నాం, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి. కానీ మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసి రోడ్డు మీద వదిలేరు వీళ్ళందరినీ. వీళ్ళెవరికి పొద్దుటి నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు, లేవు అసలు. అంత ఘోరంగా వాళ్ళు టికెట్లు తీసుకుని వెళుతుంటే బస్సులు దింపేశారు, ఆటోలు దింపేశారు, ట్రైన్లు దింపేశారు. మరి ఏ రకంగా వెళ్ళాలి? ఏ రకంగా వీళ్ళు అప్పులు చేసుకుని టికెట్లు తీసుకున్నారు. ఆ టికెట్లకు డబ్బులు ఎవరు ఇస్తారు? పోలీసు వాళ్ళు ఇస్తారా? ఆ ఛార్జీలు డబ్బులు ఏవైతున్నాయి వాళ్ళు పోలీసులు ఇస్తారా? ఇక్కడ అంటున్నాం ధరలు పెంచమని. ధరలేమో తగ్గించమని తగ్గించరు, ఖర్చులు తగ్గించరు, వేతనాలేమో పెంచరు. వేతనం పెంచండి అని అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం, మహిళలు రోడ్ల మీద ఏడ్చడం. గత ప్రభుత్వానికి మీకు ఏంటి తేడా అని అడుగుతున్నాం. కాబట్టి తక్షణం ఆశా వర్కర్లకి ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలి, వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచే వరకు మా పోరాటం కొనసాగుద్దని చెప్పి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా తాళ్ళూరు జియన్న ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మునమట్ల రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మునమట్ల రాజేష్ మాట్లాడుతూ ఈ నెల 10, 11, 12 తేదీలలో తాళ్ళూరు జియన్న ఉత్సవాలకు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినట్లు గురువారం ఆయన పత్రికాముఖంగా తెలిపారు. ఆలయం ముందు ఉన్న గజేంద్ర పుష్కర్ ఘాట్ కోనేటిలో వేలాది మంది భక్తులు స్నానం చేయడానికి సిద్ధం చేశామని తెలిపారు. అలాగే పోలీస్ రక్షణ, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని, ఆలయంలో వెలసిన జియన్న స్వామి ఎంతో పవిత్రమైన క్షేత్రంగా రూపుదిద్దుకుందన్నారు. ఎన్నో ఏళ్లుగా లక్షల మంది భక్తులు ప్రతి ఏటా దర్శనం చేసుకోవడం జరుగుతుందని, ఏడాదిలో ప్రతి శనివారం ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి హాజరవుతారని అన్నారు. నా పేరు యు రాజేష్. నేను కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్నాను. ఈ నెల 10, 11, 12 తారీఖున జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు, భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ శానిటేషన్ కానీ, హెల్త్ అండ్ శానిటేషన్, పోలీసు వారి బందోబస్తు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు త్రాగునీరు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆలయంలో 10వ తారీఖున స్వామివారి తీర్థం జరుగుతుంది. ఆ తీర్థ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు వచ్చి ఈ ఆలయానికి సంబంధించిన కోనేరు గజేంద్ర పుష్కరంలో స్నానాలు ఆచరించడం వేలాది భక్తులు ఇక్కడ ఆచారంగా వస్తుంది ఎన్నో సంవత్సరాల నుండి.